జీవితం మన ఏడుపులతో ప్రారంభమవుతుంది, ఇతరుల ఏడుపుతో అంతమవుతుంది. మధ్యనున్న అంతరాన్ని నువ్వు ఎంత నవ్వులతో పూరించగలిగితే అంత పరమానందం. ఎలాంటి క్లిష్ట పరిస్థితి అయినా సరే నీటి మీద గీతలా తీసుకో, నుదుటి మీద వ్రాతలా తీసుకోకు. అదే జ్ఞాని యొక్క లక్షణం. అందమైన క్షణాలు ప్రయాణికుల్లా గడిచిపోతాయి, జ్ఞాపకాలు నిలిచిపోయిన రోడ్డులా నిలుస్తాయి. ఓటమి లేనివారికి అనుభవం రాదు, అనుభవం లేనివారికి జ్ఞానం రాదు. గెలిచినప్పుడు విజయాన్ని స్వీకరించు, ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు. పరుల మేలు కోసం చేసే పని ఎంత చిన్నదైనా అది మనసులోని అంతఃశక్తిని మేలుకొల్పుతుంది, మనసుని ఉల్లాసపరుస్తుంది. ఒకరి సంస్కారం తెలియాలంటే వారి మాటలు వినాలి, ఒకరి ఆప్యాయత తెలియాలంటే వారు వడ్డిస్తే తినాలి, ఒకరి మనసులో మన స్థానం తెలియాలంటే వాళ్ళకి కోపం తెప్పించాలి, ఒకరి స్నేహం తెలియాలి అంటే వారికి మన కష్టం ఇచ్చేయాలి. ఇతరులకు చేసే చిన్న సహాయం కూడా పుణ్యమే. ఎదుటివారి గురించి మంచి మాటలు చెప్పడం కూడా మంచి పనే. మరిగే నీటిలో ప్రతిబింబం ఎలా కనపడదో ఆవేశంలో ఉన్న మనకి అలాగే కనిపించదు పరిష్కారం కూడా. సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైనటువంటి మనసుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. ఒక్కసారి మనల్ని కాదనుకొని వెళ్ళిపోయాక వీలైతే త్వరగా వాళ్ళని మరిచిపో. వాడిపోయిన పువ్వుపై అత్తరు చల్లినా అది తిరిగి వికసించదు. నీ మనసు కూడా అంతే. ఏ కార్యాన్నైనా సాధించొచ్చు, నమ్మకం ధైర్యం ఉండాలి. సాగరమంతా సహనం అవసరం. లక్ష్య సాధనకు తొలిమెట్టు చివరి మెట్టు నమ్మకం అని ఎప్పుడూ మర్చిపోకూడదు. ప్రశ్న లేని సమాధానం, ప్రయత్నం లేని గెలుపు, మలుపు లేని గమ్యం ఉండవు. తెలిసిన దానికంటే తక్కువగా మాట్లాడు, కలిగి ఉన్న దానికంటే తగ్గి కనిపించు. చీకటి అయితే చంద్రుడు రాజు, తెల్లారితే సూర్యుడు రాజు. ఒక్కరోజే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మనవి ఎలా అవుతాయి? మనవి కాని రోజు మౌనంగా ఉండాలి, మనదైన రోజు వినయంగా ఉండాలి. ఇదే కదా జీవితం. ఓం నమో వాసుదేవాయ.